హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? వీకెండ్కి ఏదైనా ట్రిప్ ప్లాన్ చేశారా? మేమైతే ఫ్రెండ్స్ గ్యాంగ్ అంతా తిరుపతి వచ్చాం. టోటల్ 10 మెంబర్స్. టోటల్ 3 days ప్లాన్. తిరుపతిలో హోమ్ స్టే బుక్ చేసుకున్నాం. అందరం అక్కడికి రీచ్ అయ్యాక ఎక్కడికి వెళ్దామా అని డిస్కషన్. సో కాణిపాకమా కాళహస్తి అని. కాణిపాకం అయితే మాక్సిమం అందరూ చూసేసాం. కాళహస్తి అయితే ఒక 2-3 మెంబర్స్ ఎప్పుడు చూడలేదు. ఎలాగో టెంపుల్స్ చూద్దామని అనుకున్నాం కదా అని కాళహస్తి స్టార్ట్ అయిపోయాం. చాలా మంది ఇక్కడికి రాహుకేతు పూజ చేపించడానికి వస్తారు. నేను బీటెక్ చదివినైతే తిరుపతిలోనే, బట్ ఎప్పుడు కాళహస్తికి వెళ్ళే ఛాన్స్ రాలేదు. ఇన్నాళ్ళకు కుదిరింది. మేము వెళ్ళిన రోజు వసంతోత్సవం అంట. దేవుని ఊరేగింపు ఉండింది. టెంపుల్ లోపలికైతే ఫోన్స్ అలో లేదు. గుడి అయితే చాలా పెద్దది. దర్శనం అయిపోయాక కొద్దిసేపు టెంపుల్లోని ప్రశాంతంగా కూర్చొని టైం స్పెండ్ చేసాం. ఇట్లా అందరం గ్రూప్ ఫొటోస్ తీసుకుంటున్నాం. వెనకాల ఒక అతను చూడండి, పాపం మాకు డిస్టర్బ్ అవ్వకూడదని అక్కడ నుంచి లేచి వెనక్కి వెళ్ళిపోయాడు. బట్ స్టిల్ అక్కడ కూడా మా ఫొటోస్ అన్నిట్లో ఉన్నాడు. ఇక్కడ చాలా టెంపుల్స్ లో నిత్య అన్నదానం జరుగుతూ ఉంటుందన్నమాట. తిరుమల, కాణిపాకం, శ్రీకాళహస్తి చాలా చోట్ల రోజు ఫ్రీగా అన్నదానం ఉంటుంది. మేము కూడా ఇక్కడే భోంచేసాం. ఫుడ్ అయితే బాగుంది. అన్ని పెట్టారు, అన్నం, పప్పు, సాంబార్, స్వీట్ కూడా. తిన్నాక వచ్చేప్పుడు మనకు తోచినంత డబ్బులు హుండీలో వేయచ్చు అనమాట. ఇక్కడ నుంచి తిరుపతి రిటర్న్ స్టార్ట్ అయిపోయాం. దారి మధ్యలో పచ్చని పొలాలు, వరి మల్లు చాలా బాగా అనిపించింది. సో ఇక్కడ ఆగి కొంచెం ఫొటోస్ తీసుకున్నాం. సో తిరుపతికి వచ్చాక మళ్ళీ కపిల తీర్థం వెళ్ళాము. కపిల తీర్థం అలిపిరి దగ్గరే వస్తుందన్నమాట. బాగుంటుంది ఈ టెంపుల్ కూడా. కార్ జర్నీ అంతా కూడా బాగా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాము. అందరం ఉన్నాం కదా, జోక్స్ వేసుకుంటూ నవ్వుకుంటూ చాలా బాగుంది. తిరుపతి సిటీ నిజంగా ఎంత డివైన్గా అనిపిస్తుందో. ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే చాలా టెంపుల్స్ ఉంటాయి. గోవిందరాజుల టెంపుల్, శ్రీనివాస్ మంగాపురం, లలితాపీఠం, ఇలా చాలా ఉంటాయి. మేమైతే కపిల తీర్థంకి వచ్చాము. ఇక్కడ స్టార్టింగ్ లోనే వాటర్ మిలన్, మ్యాంగోస్ ఇలా ఉండే. ఫస్ట్ అందరం తిన్నాం, తర్వాత గుడిలోకి వెళ్ళాం. ఇక్కడ కూడా చాలా గుళ్ళు ఉంటాయి అన్నమాట. ఆంజనేయ స్వామి గుడి, రాముడు, మెయిన్ కపిలేశ్వర స్వామి అంటే శివుడు. ఇక్కడ వాటర్ ఫాల్ కూడా ఉంటుంది. శివుని పూజిస్తూ కపిల మహర్షి అనే ముని ఇక్కడ ఉండేవారంట. ఆయన పేరుతోనే ఈ టెంపుల్ కి కపిల తీర్థం అని పేరు వచ్చింది. ఏమో యాక్చువల్గా అయితే రైనీ సీజన్లో వాటర్ ఫాల్ బాగా ఉంటుండే. ఈసారి ఎందుకో ఫ్లో తక్కువే ఉంది. ఏంటో రైనీ సీజన్ మనం అనుకోవడమే కానీ ఫుల్ ఎండలు ఉన్నాయి. ఇక్కడ కోనేరు లాగా కూడా ఉంది. చాలా మంది ఇక్కడ వాటర్ ఫాల్ అని కోనేరులో స్నానాలు కూడా చేస్తారు దర్శనానికి ముందు. మేమైతే జస్ట్ కొన్ని వాటర్ తీసుకుని తల మీద చల్లుకొని దర్శనానికి వెళ్ళిపోయాం. అనిల్ వాటర్ ఫాల్ దగ్గరికి రాలేదు, అందుకే నేను కొన్ని వాటర్ తీసుకొచ్చి చల్లుతున్నాను. ఎంతైనా టెంపుల్స్లో పీస్ఫుల్గా పాజిటివ్ వైబ్ ఉంటుంది కదా. ఇంకా కోనేరు దగ్గర చాలా చల్లగా బాగుంది.
అందరికీ హాయ్ చెప్పండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. రేవతి కోసం వెయిటింగ్. ఇక్కడ దర్శనం అయిపోయాక ఇంకా రూమ్కి వెళ్ళిపోయాం. ఇంకొచ్చేపు ఉండుండొచ్చు, బట్ నెక్స్ట్ డే అలిపిరి నుంచి నడిచి వెళ్ళాలి తిరుమల అని ప్లాన్ చేసుకున్నాం. సో రెస్ట్ తీసుకుంటే బెటర్ అనిపించి వెళ్ళిపోయాం. ఈవినింగ్ కొద్దిసేపు గేమ్స్ ఆడుకుంటూ అలా టైం స్పెండ్ చేసాం. ఛానల్కి 500 సబ్స్క్రైబర్స్ వచ్చినందుకు చిన్న సెలబ్రేషన్. Thanks for watching. Please subscribe to my channel Harika Stories and be a part of our journey.